చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేనికి లేక రాలేదు చెప్పండి? పెన్షన్ 3వ తరగతి పెన్షన్ ఇస్తే వృద్ధులకి, వికలాంగులకి, తంతులకి, నేత కార్మికులకి, గీత కార్మికులకి ఇస్తే దాన్ని ఇవ్వద్దని లేఖ రాశాడు. సుమారు 30 మంది ప్రాణాలను పట్టం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసరా వచ్చి 72% ఇచ్చిన తర్వాత ఇంక 38%, ఇంకా 2% మిగిలిపోతే అవి చెల్లిస్తుంటే అవి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ 10 రోజులు ఆపారు. ఎన్నికల్లో విమలీకరణ చేశాడు. వాటిని ఇప్పుడు ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు. దాంతోపాటు ఏదైతే చేయూత కార్యక్రమం ఉందో, చేయూత కార్యక్రమంకి ఇస్తామంటే అది ఇవ్వడానికి వీల్లేదు. అమ్మ అందరూ జగన్మోహన్ రెడ్డి పోటీ వేసేస్తారని దాని మీద వాళ్ళు పిటిషన్ పెట్టారు. దాన్ని ఆపారు. అది నిన్న మొన్న అది రిలీజ్ చేశాం. అది అగ్రికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ కరువు కాటుకు వస్తే ఇచ్చిన సబ్సిడీకి మరి వాళ్ళు వచ్చి దాన్ని ఇవ్వడానికి వీల్లేదని ఆటంకం పెట్టారు. దాన్ని వచ్చి ఇప్పుడు ఎన్నికలైన తర్వాత నిన్న మొన్న దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. విద్యా దీవెనికి ఇస్తామంటే దానికి ఇవ్వడానికి వీల్లేదని అడ్డుపెట్టారు. దాన్ని వచ్చి కూడా ఎన్నికల ప్రాపి నిన్న మొన్న దాన్ని కూడా ఇస్తాం. ఇంక ఈబీసీ నేస్తం ఉంది, అది కూడా రేపు అది కూడా రిలీజ్ చేస్తాం. చంద్రబాబు నైజమే అంతే. పేదవాడికి కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో జరగకూడదు. ఎందుకంటే ఆయన పుస్తకం రాసే మనసున్న మాటని వ్యవసాయం తొద్దండగా పేదవాళ్ళందరినీ దేశం నుంచి తొలియాలి,